వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితో పోటీ పెట్టుకోకుండా నీతో నువ్వే పోటీ పడుతూ పరిగెత్తాలి. నా టైంకి నేను వాల్యూ ఇచ్చుకొని దాన్ని తగ్గట్టుగా వినియోగించుకుంటూ నన్ను ఇష్టపడుతుంటే నాకు టార్గెట్స్ పెద్దగా ఉంటాయి, నా రిజల్ట్స్ కూడా పెద్దగా ఉంటాయి. ఎవరైనా ఏ విషయంలో అయినా సక్సెస్ అయ్యాడంటే రీజన్స్ ఇవి ఉంటాయి. వాడి హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్న కమిట్మెంట్స్ అయితే అవుట్ ఆఫ్ 100%కి 95% మేము రీచ్ అయ్యామనుకుంటున్నాం. అండ్ విజిట్స్ టార్గెట్ వచ్చేసి 58 ఇచ్చాం సార్. అండ్ అవుట్ ఆఫ్ 58లో మేము 52 విజిట్స్ పెట్టాం సార్ విత్ మై టీమ్ సపోర్ట్. నేను 15 చేయడం కాదు సార్, 30 కూడా చేయగలుగుతాను సార్ గట్టి అనుకుంటే. ఈ మంత్ చేసి చూపెడతాను సార్ ఆ 30 అనేది. షఫీ సార్ ఒక ట్రైనింగ్ క్లాస్ ఒక రోజే ఉంటాడు, కానీ షఫీ సార్ ట్రైనింగ్ అయిన తర్వాత రాకేష్ సార్ అండ్ కిరణ్ మేడం మాతో షఫీ సార్ లాగా ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ ఉండి మాతో చేయించారు సార్. ప్రయత్నించడంలో గెలుస్తాం, ప్రయత్నిస్తూ గెలుస్తాం, గెలిచి తీరుతాం మా టార్గెట్ ఇది సార్. ఆ తర్వాత మేము ఫెయిల్గా అవుద్దని చెప్పి ప్రయత్నించాం సార్. ఒక చిన్న టార్గెట్ వరకు అయితే ఒక వరకు వచ్చాం సార్. ఇదే ప్రయత్నాన్ని ఇంత మించి ఈ 2025లో రెట్టింపు ఉత్సాహంతో మంచి లీడర్స్ని ఎన్నుకున్నా అనుకుంటున్నాను సార్. నేను టార్గెట్ మనం ఫస్ట్ టైం ఇచ్చింది 44 ఫస్ట్ సెషన్లో ఇచ్చాము. లాస్ట్ సెషన్లో పర్ హెడ్ 1 ఇచ్చాము. సెల్ఫ్ టార్గెట్గా నేను 3 తీసుకున్నాం, సింగిల్ ఇచ్చాము. కానీ ఎఫర్ట్ చాలా పెట్టారు, విజిట్స్ పెట్టారు. అంటే చేంజెస్ అనేవి కంపల్సరీ టీంలో వచ్చింది సార్ అందరికి కూడా. ఈ మంత్ 4 క్లోజింగ్స్ కూడా మేనేజ్మెంట్ రాకేష్ సార్ ఇచ్చిన బూస్టింగ్ అండ్ కిరణ్ మేడం ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు నేను 4 క్లోజింగ్స్తో స్టేజ్ పైన ఉన్నాను సార్. ఒకళ్ళని చూడొద్దు అసలు మనం. అసలు నీకెవరు పోటీ కాదు, నీకు నువ్వే పోటీ. ఇంప్రూవ్ అయ్యారు సార్. సో అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయింది. సో గివ్ ఏ బిగ్ అప్లాస్ టు మై టీమ్. వీళ్ళ త్రూలో మేము కంపల్సరీ సీరియస్గా వర్క్ చేస్తాము. ఈరోజు ఇచ్చే టార్గెట్ ఫుల్ఫిల్ కంపల్సరీ చేస్తాము. ఈరోజు లెజెండ్స్ టీమ్ ఏ విధంగా ఫుల్ టార్గెట్ ఎట్లా ఫుల్ఫిల్ చేసిందో అంతకు మించి మేము టార్గెట్ అంటే ఇవాళ ఇచ్చే టార్గెట్ 100% ఫుల్ఫిల్ చేసే నిల్చుంటాం సార్. సో ఇప్పుడే మా టీమ్స్ అంతా ఏమనుకున్నా అంటే 120 ప్లాట్స్ ఏదైతుందో ఆగస్టుకు, సో టీమ్ ఓవరాల్గా అందరం కూడా ప్లాటినం నుండి 120కి పోటీ పడి 120 ఇద్దామని డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ ఈ రోజు ఏదైతే టార్గెట్ ఇస్తానో నెక్స్ట్ మీటింగ్ లోపు నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తానని మీ అందరం కూడా చెప్తాను. అంటే ఈ మోటివేషన్ అయినప్పుడు కొద్ది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అందరికంటే నాదే టాప్ మోస్ట్ సేల్స్లో ఉంటాను నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్లో. ఇది నా సక్సెస్ కారణం ఏదైనా ఉంది అంటే ఈ 15 క్లోజింగ్స్ నేను చేసిన టీం చేసిరంటే ముఖ్యంగా ఆయన రాకేష్ సార్కి నేను కిరణ్ మేడంకి థ్యాంక్ యూ చెప్పుకుంటా సార్. ఎందుకంటే వాళ్ళ మాట నేను సీరియస్ చేసుకున్నా, చెప్పినట్టుగా చేయడానికి ముందుకెళ్తున్నా. అందుకే నాకు ఈ రిజల్ట్ వచ్చింది నమ్ముతా సార్. ఎవ్రీ వీక్ ఒక్కొక్క టీం నుండి పోటాపోటీగా ఏ ఒక్కరు కూడా సేల్ లేకుండా ఉండే విధంగా సార్ ఆ రోజు ఇచ్చిన ట్రైనింగ్కే ఆ విధమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇంత మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నా మన కంపెనీకి మనం అంటే ఏంటనేది చూపించాలి. మనకి సక్సెస్ రూట్లో తీసుకెళ్లాలని ఈ రియల్టర్ సక్సెస్ మీటింగ్ అనేది మన కోసం స్టార్ట్ చేశారు. షఫీ సార్ చెప్పిన విధంగా మనం అందరం ఫాలో అవుతే ఈ విధంగా ఉండబోతున్న రిజల్ట్. సో ఇలాంటి ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మోటివేషన్ అనేది మనకి ఎవరు కూడా ఇవ్వరు. ఆల్రెడీ వాళ్ళు ఒక సక్సెస్ రూట్లోనే ఉన్నారు, సక్సెస్ అయ్యారు. కానీ ఈ 100 మెంబర్స్ కోసం సక్సెస్ చేయాలని వాళ్ళు మన కోసం ఈ మీటింగ్ 6 monthsని అరేంజ్ చేశారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నారో 6 months ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. 100% దానికి తగ్గ రిజల్ట్స్ వస్తాయి. రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కాదు, షఫీ సార్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ విని సక్సెస్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేటర్స్.